బ్రేకింగ్ న్యూస్. అఖండ 2 సినిమా వాయిదా పడడానికి కారణం ఏంటి? అఖండ 2 సినిమా కోర్టు కేసులను ఎదుర్కోవడానికి కారణం ఏంటి? ఫైనాన్స్ క్లియరెన్స్ జరగలేదా, లేదంటే ఏదైనా కుట్ర ఉందా? నిజానికి ఏం జరిగింది? అఖండ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ క్వశ్చన్స్ అన్ని బాలకృష్ణ అభిమానుల నుంచి వస్తూ ఉన్నాయి. అఖండ సినిమా ఆగడం వెనుక కుట్ర ఉందని కొంతమంది అంటూ ఉన్నారు, నిర్మాతల తప్పిద ఉందని మరికొంతమంది అంటూ ఉన్నారు. బాలకృష్ణ సినిమా ఎప్పుడు, మా బాలకృష్ణని ఎప్పుడు బిగ్ స్క్రీన్ పైన మేము చూస్తాము అంటూ బాలకృష్ణ అభిమానులు అఖండ 2ని ఎప్పుడు చూస్తామంటూ బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అఖండ 2 సినిమా కోసం. మరి అఖండ 2 సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి? వాయిదా పట్టడానికి కారణం ఏంటి? అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? 1-2 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, లేదు 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉందా? సో అఖండ 2 గురించి ప్రతి టెక్నికల్ అంశంతో పాటు ఇప్పుడు మనం డిబేట్ చేయబోతున్నాం. అన్ని అంశాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. అఖండ 2 సినిమా వాయిదా పడటం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలు మీకు తెలియచేయబోతున్నాం. ఈ అంశాలు అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు, అలాగే మా ప్రతినిధి శ్రీపాల్ మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో నిర్మాత నట్టి కుమార్ మనతో జాయిన్ అవుతారు. నిజానికి చాలా సందర్భాల్లో సినీ పరిశ్రమ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఫినాన్స్ క్లియరెన్స్ కాకపోతే సినిమా విడుదలలు ఆగిపోయే పరిస్థితులే ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మద్రాస్ హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. సో మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది ఎవరు? అసలు ఆ ఫైనాన్షియల్కి అఖండ 2 సినిమాకి సంబంధం ఏంటి? ఎప్పుడో నేనొక్కనే సినిమాకి ఫినాన్స్ చేసినటువంటి ఫినాన్షియర్స్ అఖండ 2 సినిమాని ఆపడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అఖండ 2 బాలకృష్ణ సినిమా వాయిదా పడటం వెనుక ఇంకేదైనా ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరికొద్దిసేపట్లో నేను మీ దగ్గర నుంచి కాల్స్ కూడా తీసుకుంటాను. మీ అభిప్రాయాన్ని నేరుగా చెప్పడానికి నేను మరికొద్దిసేపట్లో కాల్స్ కూడా తీసుకుంటాను. మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. కొంతసేపు అయిన తర్వాత నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఒక్కసారి మా ప్రతినిధి శ్రీపాల్తో మనం మాట్లాడదాం. శ్రీపాల్, బాలకృష్ణ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 5వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది అని కొన్ని రోజుల ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ ఒక్కసారిగా సినిమా వాయిదా పడడంతో ఇప్పుడు నిరాశలో ఉన్నారు. నిన్న ఫినాన్షియర్స్తో సమావేశం తర్వాత రిలీజ్ డేట్ వస్తుందని అనుకున్నారు, కానీ జరగలేదు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? కోర్టులో వాదనలు వినిపించే క్లియరెన్స్ తెచ్చుకోబోతున్నారా, లేదంటే డబ్బులు కట్టి నిర్మాతలు తెచ్చుకోబోతున్నారా? మరొక వార్త కూడా వస్తుంది. ఇటు బోయపాటి బాలకృష్ణ కొంత డబ్బులను తమ తీసుకున్న రెమ్యూనరేషన్ నిర్మాతలకు ఇవ్వటానికి, అంటే సినిమాను రిలీజ్ చేయటానికి అడ్డంకులను తొలగించడానికి తమ వంతు సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? అభిమానుల ముందుకు ఎప్పుడు రాబోతోంది ఈ సినిమా? 2 రోజులుగా ఎందుకంటే తెలుగు ప్రజలు ఎందుకంటే ఒక ఉత్కంఠతకు గురవుతున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటేనే ఒక పండగ అనేది. ఎందుకంటే డిసెంబర్ 5న చాలామంది ఒక పెద్ద ఎత్తున పండగ జరుపుకుందాం అనుకున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత సినిమా లవర్స్ ఏ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్లో ఎక్కడ ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా కోసం ఎంతో ఎదురు చూసినప్పటికీ చాలా తెలుగు ప్రజలకైతే నిరాశ ఎదురైంది. ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ లక్షలు వెచ్చించి టికెట్ కొనుక్కున్నారు. ఆ సినిమా ఇంకా కొద్దిసేపట్లో పడబోతుంది, కొద్దిసేపట్లో రాబోతుంది అనేటప్పటికి కూడా, ఎందుకంటే ఫైనాన్స్ వల్ల సినిమా ఆగిపోయిందని చెప్పేసరికి కూడా ప్రతి సినిమా అభిమాని అయితే నిరాశతో వెనుదిరగడం జరిగింది. థియేటర్ల దగ్గర నుంచి అంటే సాయంత్రం 6 గంటలకు పడుతుంది, 5 గంటలకు పడుతుంది, 4 గంటలకు పడుతుందని ఇలా చెప్పుకుంటూ వెళ్ళారే కానీ సినిమా స్టే తీసుకొచ్చి అర్ధరాత్రి వాళ్ళు 11:30కి 14 Reels Plus వాళ్ళు అయితే అఫీషియల్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా తర్జనా భర్జనలు పడ్డారు. నిన్న 5వ తారీఖు రిలీజ్ చేయాలనుకున్నారు. అట్లీస్ట్ నైట్ ఈవినింగ్ ఫస్ట్ షో కానీ సెకండ్ షో వేయాలనుకున్నారు. కానీ అక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రొడ్యూసర్ బాంబేకి వెళ్ళి కూడా ఈ హీరోస్ వాళ్ళని కూడా బతిమిలాడి ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నప్పటికీ వాళ్ళైతే ఢిల్లీకి వెళ్ళారని చెప్పి తెలిసింది. ఎందుకంటే వీళ్ళు వస్తున్నారని తెలిసే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ వీళ్ళు అందుబాటులోకి రాలేదు. వాళ్ళు ఏంటంటే మీరు డబ్బులు తీసుకొచ్చినాకనే మాట్లాడతాను, ఇది 11-12 సంవత్సరాల నుంచి జరిగే యుద్ధం అని చెప్పుకోవచ్చు. గతంలో వీళ్ళు మహేష్ బాబుతో 2 సినిమాలు తీశారు. అంటే ఆగడు అనుకోవచ్చు, ఇంకో సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశారు. ఆ డబ్బులే అప్పుడు ఫైనాన్స్ ఇచ్చిన బాకీలే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు మేము నోటీసులు ఇస్తే వీళ్ళు సరిగ్గా స్పందించలేదు, ఏమీ చేయలేదు. కానీ శ్రీపాల్ ఇక్కడ నిర్మాతల తప్పిదం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఆ కేసు నడుస్తూ ఉంది, అదే సంస్థ ఇప్పుడు నిర్మించింది.
సహజంగా ఇలాంటి సందర్భంలో పెద్ద హీరోలతో తీసిన సినిమాలను అడ్డం పెట్టుకొని వాటిని ఆపమని ఆ, ఆ, కొంత వివాదం సృష్టించే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ ఊహించలేకపోయారా ఈ ప్రొడ్యూసర్స్, 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్, ఆచంట బ్రదర్స్? ఇక్కడ లోకల్గా కూడా కాస్త ప్రొడ్యూసర్కి ఎందుకంటే తనకు ఫైనాన్షియల్గా ఒక 50 నుంచి 70 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు పిలిచి ఒక 1 వీక్ బ్యాక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు కదా, ఏమీ ప్రాబ్లం లేదు కదా అని అంటే వీళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదు, గో హెడ్, ఎందుకంటే అంత క్లియరెన్సే ఉంది, మేమంతా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం బాలకృష్ణ గారికి కూడా 2 రోజుల ముందే, అంటే 1 డే ముందే తెలిసినప్పటికీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి రోహిత్. రైట్, శ్రీపాల్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఇందులో ఉన్న మొత్తం టెక్నికల్ అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనకి అడ్వకేట్ కృష్ణకాంత్ ఉన్నారు, అలాగే మరికొద్దిసేపట్లో నట్టి కుమార్ కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు నిర్మించడానికి 100 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ 100 కోట్ల రూపాయల నిర్మాతలు అప్పుల రూపంలో తెచ్చుకుంటారు. ఆ తర్వాత సినిమాను అమ్ముతారు. డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి సినిమాని అమ్మిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులను పట్టుకెళ్ళి ఈ ఫినాన్స్ క్లియరెన్స్ తెచ్చుకుంటారు. సో ఫినాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాత సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అఖండ 2కి సంబంధించి ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏం చేశారు అంటే అప్పులు తీసుకొచ్చి నిర్మాతలకు డబ్బులు ఇచ్చారు, సినిమాను కొనుక్కున్నారు. ఎగ్జిబిటర్స్ అప్పులు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తే వాళ్ళు పట్టుకొచ్చి నిర్మాతలకు ఇచ్చారు. నిర్మాతలు అఖండ 2 ఫినాన్స్ క్లియర్ చేశారు. కానీ వాళ్ళు గతంలో ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం తీసిన ఒక్కనే సినిమా ఫినాన్స్ క్లియరెన్స్ కాకపోవడం ఇప్పుడు అఖండ 2 విడుదలకు అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఇది ఒక్క అఖండ 2 మాత్రమే కాదు, ఒకవేళ ఈ సినిమా డేస్ పడితే, కొన్ని రోజులు పడితే ఎవరెవరు నష్టపోతారు అంటే ఎగ్జిబిటర్లు నష్టపోతారు. ఎందుకంటే సినిమాని రిలీజ్ చేయడం కోసం వాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చేస్తారు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అప్పులు తీసుకొచ్చేస్తారు. సో అభిమానులు టికెట్లు కొనుక్కొని సినిమా చూడటం ద్వారా డబ్బులు రావడంతో ఈ మొబిలిటీ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికెక్కడ స్ట్రక్ అయిపోతుంది. అటు ఎగ్జిబిటర్ అప్పుల్లో ఉంటాడు, ఇటు డిస్ట్రిబ్యూటర్ అప్పుల్లో ఉంటాడు, ప్రేక్షకుడు సినిమాని ఎప్పుడు చూద్దామా ఏం జరిగిందన్న ఆందోళనలో ఉంటాడు. సో నిర్మాతలు ఇప్పుడు ఉంటారు. సో ఈ ప్రభావం సంక్రాంతి సినిమాలపైన పడుతుంది, మొత్తం సినిమా పరిశ్రమ పైన పడుతుంది, పెద్ద సినిమాలపై పడుతుంది అని చెబుతున్నారు. ఎందుకంటే సినిమాలకు ఫినాన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వీళ్ళపైన లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టపోయారంటే ఆ సినిమాని ఎవరు కొనరు. నెక్స్ట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే నెక్స్ట్ ఇంకో పెద్ద సినిమాని కొనడానికి వాళ్ళు ముందుకు రాకపోతే సొంతంగా నిర్మాతలు రిలీజ్ చేసుకోలేరు. అది వాళ్ళకి వ్యయ ప్రయాసాలు ఏదైనా తేడా కొట్టిందంటే నిర్మాతలు రోడ్డు పైన పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంటుందేమోనని భయపడుతున్నారు. శ్రీపాల్, ఏంటి ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జనాలు ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. గత 2-3 రోజుల నుంచి ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతుంది. కానీ ఎప్పటికీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు ఈ క్లారిటీ వస్తుంది అనేది కూడా, ఎందుకంటే సోమవారం రోజు ఈరోజు కోర్టుకి వీళ్ళు వెళ్ళినప్పటికీ అంటే అంతగా ఈరోజు యాక్టివిటీ లేదని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తెలిసిన విషయం, ఎందుకంటే మండే రోజే ఒక పేపర్ అయితే మాకు ఎన్ఓసి వచ్చింది, ఇంకొక పేపర్ వస్తే కానీ ఎప్పుడు రిలీజ్ డేట్ అని చెప్పలేకపోతున్నారు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ డేట్ ఏంటంటే అఖండ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు 70 నుంచి 80% వరకు, అంటే 100%, 100 నుంచి 120 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో అయితే బిజినెస్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా ఒక 70 కోట్ల వరకు అయితే డబ్బులు పంపించడం అనేది కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ 70 కోట్లు కూడా, ఎందుకంటే ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉదయం నుంచి సినిమా ఏదైతే వాట్సాప్ గ్రూపులలో ఉంటాయో అందులో ఆ గ్రూపులలో వీళ్ళు మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి, మీరు ఎప్పుడన్నా రిలీజ్ చేసుకునే పరిస్థితి అని చెప్పేసి కూడా వాపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. డబ్బేమో వచ్చేసి ఆకాశంలో గాలిలో ఉన్నట్టుగా ఒక 70-80 కోట్లు పడి ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతి సినిమాలకు డబ్బులు ఎలా కడతాము? సంక్రాంతి సినిమాలు అట్లీస్ట్ ఎంత లేదన్నా మినిమం ఒక 600 నుంచి 1000 కోట్లు అయితే ప్రజల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు వచ్చి సినిమా ఇండస్ట్రీకి వస్తేనే ఆ 1000 కోట్ల వరకు సినిమాలు, 6-7 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు రిలీజ్ అయితేనే ఈ ఫ్లోటింగు, థియేటర్స్ ఫీడింగు ఇంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధికి అయితే కల్పించినట్టుంటుంది. ప్రజలకు ఎంటర్టైన్మెంటు, మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకున్న క్రేజే వేరు. ఈ సినిమాలు రిలీజ్ అయితేనే మినిమం ప్రతి సంక్రాంతికి ఒక్కొక్క సినిమాకు మినిమం వాళ్ళు మన తెలుగు ప్రజలు అభిమానానికి 200 నుంచి 300 కోట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సినిమాకి నచ్చితే ఖచ్చితంగా ఆ సినిమాని ఎంతమంది ఆదరిస్తారనేది తర్వాత పక్కన పెడితే, ఎందుకంటే ఈ డబ్బు తీసుకొచ్చి ఫైనాన్సర్లకి ఇస్తేనే అయితే ప్రతి సినిమా సంక్రాంతికి నిర్మించే ప్రతి సినిమా కూడా ఫైనాన్స్ కిందనే జరుగుతుంటుంది. ఎవరు అంతంత డబ్బు పెట్టి అంతంత లిక్విడ్ క్యాష్ పెట్టుకొని అయితే ఎవరుండి సినిమాలు నిర్మించరు. ఆ సినిమాలు ఎందుకంటే ఈ డబ్బులు వస్తేనే మళ్ళీ ఫైనాన్సర్లకు కట్టి ఆ ఫైనాన్సర్లు సినిమా ఈ ఎన్ఓసి ఇస్తేనే, క్లియరెన్స్ ఇస్తే సినిమా రిలీజ్ అవుతుంటుంది.